Hi everyone. Whatever happens, be true to your heart. Stay healthy, earn wisely. సో ఈ ప్లేస్ ఏంటి అని చూస్తున్నారా? సో ఇది మేము 2022లో ఊటీ ట్రిప్ వేసామన్నమాట. సో ఆ ఐటినరీ కూడా ముందే చెప్పేస్తాను. సో చూడండి, మేము 6 days ట్రిప్ వెళ్ళాము యాక్చువల్గా. సో డే 1 మంగళగిరి నుంచి స్టార్ట్ అయ్యాము. మంగళగిరి టు కోయంబత్తూర్. ఆన్ ది వే యాక్చువల్గా తిరుపతిలో మా కజిన్ కూడా పిక్ చేసుకోవాల్సి ఉంది. సో అక్కడికి వెళ్ళి తను పిక్ చేసుకొని కోయంబత్తూర్ వెళ్ళిపోయాము. సో మేము ఫస్ట్ డేనే ఈషాకి వెళ్దామని అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు నైట్ బాగా వర్షం పడింది. అలాగే క్లోజింగ్ టైం అవడంతో క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత డే ఈషాకి వెళ్ళాము, బట్ ఈవినింగ్. సో మార్నింగ్ ఎక్కడికి వెళ్ళామంటే కూనూరు వెళ్ళాం. కూనూరు టాయ్ ట్రైన్కి వెళ్ళాం అనమాట. సో ఆ టాయ్ ట్రైన్కి వెళ్ళే దారిలో ఈ విజువల్స్ అన్ని క్యాప్చర్ చేసాము. అసలు రోడ్స్, ఆ ట్రెక్స్ కానీ, అంటే ఈ ఇంక్లైన్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. తెలిసిందే కదా, ఇవన్నీ మోస్ట్లీ ఘాట్ రోడ్స్ అనమాట. కాకపోతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది రైడ్ అయితే. బట్ ఎవరికైతే కొంచెం హెడేక్ ఆర్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీ ఒక నిమ్మకాయనైతే తీసుకెళ్ళచ్చు, అది లెమన్ అండి. ఇవి నేను కూనూరు టాయ్ ట్రైన్లో క్యాప్చర్ చేసిన విజువల్స్. సో నాకైతే ఇది ఒక 6/10. వెదర్ అంతా బాగుంది, బట్ స్టిల్ నాకు మరీ సూపర్ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే అని అనిపించలేదు. బట్ విజువల్స్ అయితే బాగానే ఉన్నాయి. సో కొన్ని ట్రైన్ ఇన్సైడ్ నుంచి చేసినవి ఇవన్నీ. సో కొన్ని ఏమో ఇంకా ఫుల్ షాట్స్ అనమాట, అంటే వైడ్ యాంగిల్లో తీసినవి. సో ఎండ కూడా ఉంది మేము వెళ్ళినప్పుడు, మరీ చల్లగా అయితే లేదు. మాకు ఈ టాయ్ ట్రైన్ జర్నీ వచ్చేసరికి 1.5 hours నుంచి 2 hours ఏమో పట్టింది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ దీనికి ప్రిపరేషన్ మాత్రం చాలానే ఉంది. చాలా ఎర్లీ మార్నింగ్ లేచాము, టికెట్స్ అవి తీసుకుని హరీబరీగా ట్రైన్ బోర్డ్ అయ్యాము. ఇది నియర్ బై అనమాట, కూనూరులోనే. సో ఇంకా ఏదో వ్యూ పాయింట్ ఉందని చెప్పేసి దాని గురించి అని వెళ్ళామన్నమాట. బట్ నేను అక్కడ వీడియో అయితే ఏం క్యాప్చర్ చేయలేదు. సో నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్లేస్లో ఇవి ఉంటాయి కదా, అంటే టూరిస్ట్ స్పాట్స్. సో అట్లాగా జస్ట్ ఊరిని కవర్ చేద్దామని వెళ్ళాము. బట్ జర్నీ అయితే బాగుంది, ప్లేసెస్ ఓకే. బట్ ఏదైతే మనం ప్లేస్కి వెళ్తామో ఆ డెస్టినేషన్కి త్రూ అవుట్ జర్నీ అయితే అన్ని చోట్ల కూడా బాగా అనిపించింది నాకు. సో మేము ఈషాకి వెళ్ళాలనేది అయితే మళ్ళీ అనుకున్నాం అనమాట. ఎందుకంటే లాస్ట్ దీని ముందు నైట్ కుదరలేదు కదా. సో దానికని ఇంకా ప్రిపేర్ అయిపోయాం మేము, ఈవినింగ్ ఎలాగైనా వెళ్ళిపోదామని చెప్పేసి. సో అందుకని ఇంక త్వరగా చూసుకుని రిటర్న్ కూడా అయిపోయాము అక్కడి నుంచి త్వరగా. ఇది వచ్చేసరికి ఈషా, కోయంబత్తూరు. నాకైతే ఫస్ట్ టైం అనమాట ఈషాకి వెళ్ళటం. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే అక్కడ ఒక డివోషనల్ వైబ్ ఉంది. అలాగే ఇంత పెద్ద స్టాట్యూ, అసలు ఈవెంట్ చూడండి వెనకాల లొకేషన్ కానీ ఆ వ్యూ ఎలా ఉందో. సో దాని తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే ఊటీకి స్టార్ట్ అయ్యాము. సో ఇది ఆన్ ది వే అనమాట. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ విండ్ మిల్స్, ఆ రోడ్. నాకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ అనమాట, ఈవెన్ త్రూ అవుట్ ద ట్రిప్ చూసుకుంటే. నేను అయితే ఈ జర్నీని అస్సలు మర్చిపోను. మేము 2 కార్స్లో వెళ్ళాం. ఒకటేమో సఫారీ, ఇంకొకటేమో హోండా సిటీ. సో సఫారీ వ్యూ తెలిసిందే కదా, సో కమాండింగ్గా ఉంటుంది మంచి, ఆ హైట్ నుంచి చూస్తుంటే. అందుకనే మీకు ఈ వ్యూస్ అవి కూడా చాలా బాగా అనిపిస్తాయి. సో ఊటీ ఏంటి అంటే అందరూ మోస్ట్లీ సమ్మర్లో ప్రిఫర్ చేస్తారు ఊటీకి వెళ్ళడానికి. అంటే ఫస్ట్ కాశ్మీర్, తర్వాత ఊటీ. ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటుందని చెప్పేసి సమ్మర్లో ఈ ప్లేస్ ప్రిఫర్ చేస్తారు. సో అందరికీ ఊటీ డెఫినెట్లీ ఒక ప్రైమ్ డెస్టినేషన్. ఎవరైనా మోస్ట్లీ ఊటీ వెళ్ళే ఉంటారు, మేబీ కాశ్మీర్, లడాక్ వెళ్ళకపోయినా కూడా. సో ఊటీ అయితే డెఫినెట్లీ వర్త్ ద విజిట్. సో మేము ఊటీ రీచ్ అయిన తర్వాత నైట్ వచ్చేసరికి ఊటీలో స్టే తీసుకున్నాము 1 day. అక్కడ మంచిగా కొంచెం ఇండోర్లో గేమ్స్ ఆడుకొని అలాగా హౌసీ, అలాగే ఫైర్ క్యాంప్ అవన్నీ కూడా సెట్ చేసుకున్నాము.
ఆ నైట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా అందరు కజిన్స్ కలిసి వెళ్ళాము. సో మాకైతే మంచిగా అనిపించింది. సో ఊటీలో లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. అలాగే ఈ ఇవి ఉంటాయి కదా, టీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్, ఫ్యాక్టరీస్, టీ ఫ్యాక్టరీస్, దానికి కూడా వెళ్ళాము విజిట్కి. సో విజువల్స్ అయితే క్యాప్చర్ చేయలేదు అక్కడ. బట్ ఆన్ ద వే వర్షం కూడా వచ్చింది. సో చూడండి, కొంచెం మంచి డ్రైవ్ అయితే మేము ఎంజాయ్ చేసాము. ఇంకా మామూలుగానే అక్కడ కూల్ వెదర్కి డ్రైవ్ చాలా బాగుంటుంది. ఇంకా వర్షం పడితే అది ఇంకా ఫ్లేవర్స్ యాడ్ చేస్తుంది అనమాట. సో నాకైతే ఈ ట్రిప్ మొత్తం ఒక మంచి అడ్వెంచరస్ అట్లాగే ఫన్ ఫీల్డ్ ట్రిప్ అనమాట. మేము ఇంకా ఈవెన్ వెహికల్తో కూడా, అంటే హోండా సిటీ వెహికల్ యాక్చువల్గా బ్రేక్ ఫ్లూయిడ్ కూడా అయిపోయింది. సో దాంతో కూడా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసాము. అది కూడా మేము స్టార్టింగ్లోనే డే 2లోనే ఫిక్స్ చేయించుకున్నాం మళ్ళీ వెళ్ళి ఆ బ్రేక్ ఫ్లూయిడ్. సో జర్నీ అయితే చాలా అంటే చాలా అడ్వెంచరస్గా జరిగింది. సో తర్వాత మేము ఈ డ్యామ్కి వెళ్ళాము. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మున్నార్లో ఉంటుంది, మట్టుపట్టి డ్యామ్ అని ఉంటుందన్నమాట. సో చాలా ఫేమస్. ఇక్కడ యాక్చువల్గా పుష్ప షూట్ కూడా చేశారు. అంటే ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ని క్యాప్చర్ చేశారు అనమాట. మూవీలో కూడా ఉన్నాయి ఇవి. సో ఇది ఇంకా ఆ టైంలో చాలా అంటే చాలా రష్ ఉంది. మేము ఇంకా జెట్స్కి అయితే చేసాము అందరము. సో రైడ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో. మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తే మాత్రం ఇది ట్రై చేయండి. ఇది వద్ద విజిట్. అట్లాగే ఏంటంటే ఈ రైడ్ కూడా ఖచ్చితంగా చేయండి. మేము కరెక్ట్గా ఇంకంటే రైడ్ కూడా క్లోజ్ అయిపోయేది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. అంటే మేము రైడ్స్ మా అందరూ అయిపోయిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. సో లక్కీగా మేమైతే ఇది కంప్లీట్ చేసుకున్నాము. సో దీని తర్వాత అయితే ఇంకా మేము డౌన్కి దిగిపోయాము. అట్లాగే ఏంటంటే ఆన్ ద వే వాటర్ ఫాల్ కూడా ఒకటి ఉంటే అది కూడా వెళ్ళాము. బట్ అక్కడ విజువల్స్ అయితే ఏం క్యాప్చర్ చేయలేదు. ఇంకా మేమైతే ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా వాటర్ ఫాల్లో చిల్ అయ్యి ఇంకా నైట్ ఇంకా చెన్నై అలా రీచ్ అయిన తర్వాత కేఎఫ్సీకి వెళ్ళాము. ఇంకా తర్వాత నైట్ మొత్తం డ్రైవ్ చేసుకొని మంగళగిరి వెళ్ళిపోయాం తర్వాత ఆఫ్టర్నూన్కి.